లోపల ఇలా ఉంది. స్టూడెంట్స్ ఎక్కువ. ఇక సిల్వర్ డోర్ అంట ఇది, చూడండి. ఇక మొత్తం సిల్వర్ డోర్ ఇది. ఓహో, గుర్రం బండి. మైసూర్ ఏం కాదు ఇది, మైసూర్ అటు సైడ్ వస్తుంది. ఆ కొండపైన ప్యాలెస్ అదంతా అటు సైడ్ ఉంది. సో లోపల పోతున్నాము. పువ్వులు తీసుకున్నాం, టెంకాయల పువ్వులు. సో పోదాం లోపలికి. ఇప్పుడు దర్శనం చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో ఇదే ఇక మీకు ముందు నుంచి ఒకటి చూపిస్తాను, ఆగండి. హాయ్, హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో అందరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారని అనుకుంటున్నా. సో ఈరోజు మనం ఒక ట్రిప్కి అయితే వెళ్తున్నాము. ముగ్గు పాడు చేయకూడదు. సో సంక్రాంతి ముగ్గు. సో ఇప్పుడు టైం వచ్చేసి 4:20. సో ఎక్కడ వెళ్తున్నామంటే మైసూర్ వెళ్తున్నాము ఈరోజు. సో మైసూర్లో 2 ప్లేసెస్ ఎంచుకున్నాము. ఒకటి మైసూర్ ప్యాలెస్, తర్వాత అక్కడనే చాముండేశ్వరి టెంపుల్ అనేసి ఉంది. సో అక్కడికి వెళ్తున్నాము. 1 డే ట్రిప్. సో ఇలాగే సింపుల్ రెడీ అయి వెళ్తున్నాను. సో బండిని స్టార్ట్ చేశాను. టోటల్ వచ్చేసి 150 కిలోమీటర్ ఉంది. సో 1 డే ట్రిప్ పోయి రావచ్చు. ఎవరెవరు వెళ్తున్నామంటే 2 వెళ్తున్నాము ఒకే బండి పైన. సో టోటల్ 150 కిలోమీటర్ ఉంది. 1 డే ట్రిప్. సో ఈజీగా వెళ్ళి రావచ్చు. సో మైసూర్లో రెండు ప్లేసెస్ వెళ్ళాలని అనుకుంటున్నాము. ఒకటి మైసూర్ ప్యాలెస్, ఇంకొకటి టెంపుల్ ఉంది. ఒకటి టెంపుల్ పేరు ఏంటబ్బా, చాముండేశ్వరి టెంపుల్ అనేసి టెంపుల్ ఒకటి ఉంది. సో ఆ టెంపుల్ కూడా విజిట్ చేద్దాము. మనం బ్లాగులు కూడా చేసి చాలా రోజులు అవుతుంది. సో అందుకనేసి ఎలాగో లీవ్ ఉంది కదా, ఒక రైడ్ వెళ్ళేసి వద్దాం అనేసి ప్లాన్ చేశాను ఈరోజు. సో ఎవరు రావట్లేదు, ఒక్కడు నాతో వస్తున్నాడు. వేరే బైక్ అది అంతా ఏం లేదు, ఒకే బైక్ మీద 2 వెళ్తున్నాము. నిన్న చెక్ చేశాను నేను ఎన్ని కిలోమీటర్లు ఉందని. 150 కిలోమీటర్ ఉంది. స్టార్టింగ్ టైం కూడా నాకు తెలిసి పర్ఫెక్ట్ అనుకుంటున్నా. సో ఇప్పుడు ఏం ట్రాఫిక్ ఉండదు, ఈజీగా మనం సిటీ దాటవచ్చు. మనం లేట్ వెళ్ళాం అనుకోండి, సిటీలో ఇరుక్కోపోతాము. సో ఇక వీడే నా ఫ్రెండ్. సో బైట్ గుడ్ మార్నింగ్ చెప్తున్నారు మీకు అందరికి. చలో స్టార్ట్ हो जाएंगे. బోలో జై భవానీ. లేవా. సో వాడికి తెలుగు రాదు, నాతో పని చేసే కుర్రాడు. ఫోన్ మొడ్డ గుడిసిపోయింది, ఫోన్ పడిపోయింది. ఒర్రే दिखा कुछ नहीं हुआ ना. సో ఏం కాలేదు, మంచిదైంది. ఇంకా ఏం కాలే. ఏంది ఇది, స్టార్ట్ అయ్యే ముందు ఇలా పడిపోయింది. సో ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడ ఉన్నామంటే జయనగర్ 4 బ్లాక్లో ఉన్నాము. 3 hours 139 కిలోమీటర్ చూపిస్తుంది. ఇది ఫస్ట్ మైసూర్ ప్యాలెస్, దాని తర్వాత చాముండేశ్వరి టెంపుల్ పోతాము. సో సంక్రాంతి పండుగ అనేసి మొత్తం ఎక్కడ చూసినా అక్కడ లైటింగ్ ఉన్నాయి. మనం ఫ్యూల్ కొట్టిద్దాం. ఎవరు లేరు అనుకుంటా, అన్న ఒకడే ఉన్నాడు. అన్న ఫుల్ ట్యాంక్ 9 లీటర్లు వచ్చింది అనుకోండి. సో మొత్తానికి అయితే ఫ్యూల్ కొట్టించేసాము. సో ఇప్పుడు రెడ్ మార్క్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం టెన్షన్ లేదు. సో మీకు నైట్లో బాగా కనిపిస్తుందో లేదో తెలీదు. సో కొంచెం తెల్లారిన తర్వాత బ్లాగ్ మరి కంటిన్యూ చేస్తా. అండ్ లుక్ ఎట్ దిస్ వ్యూ, మస్తు ఉంది కదా. రోడ్ కూడా మస్తు ఉంది. ఎంత స్పీడ్ అయినా వెళ్ళొచ్చు. స్పోర్ట్స్ బైక్ ఉంటే అంతే, మనలాంటి బైక్ తీసుకొని వచ్చామనుకోండి ఎంత స్పీడ్ అయినా వెళ్ళొచ్చు. ఇలా 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 పాములాగా ఉన్నాయి రోడ్లు.
రైడర్స్ కి ఫుల్ మీల్స్ అనుకోండి ఈ రోడ్ లో వస్తే. ఆహా, అన్నలు ఇక్కడ చలిమంట పెట్టారు, కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం ఇక్కడ. అలాగే బండికి కూడా రెస్ట్ ఇచ్చినట్టు అవుతుంది మనకు. సో చలో, 1/2 అవర్ అయిపోయింది. మాకు కొంచెం ప్రాణం పోసింది ఇది. అండ్ బాయ్ ప్రభాస్ అన్న, నీ మూవీ చూస్తాలే రేపు ఈ రైడ్ అయిపోయిన తర్వాత. అబ్బా, ఇప్పుడు బాడీ అంతా హీట్. అండ్ సన్ రైజ్ కూడా అయింది. ఇగో మనకు వెనక సైడ్ ఉంది సన్ రైజ్, ముందు లేదు. మనం ఇటు వెళ్తున్నాం, మనకి వెనక సైడ్ ఉంది, సూర్యుడు వెనక సైడ్ ఉన్నాడు. చూడండి మన బండి నీడ అక్కడ పడుతుంది, మనకు సూర్యుడు వెనక నుంచి కొడుతుండు. ముందు నుంచి ఉంటే మంచి వ్యూ పాయింట్ అయినా చూపించేటండి. టిఫిన్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ చేసేసాము. సో ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ మైసూరు. అండ్ ఇక్కడ చాలా మంది రైడర్స్ ఉన్నారు. ఇక్కడ ఎక్కడో ఫాల్స్ ఉన్నాయంట, ఇక్కడ ఏదో ఫాల్స్కి వెళ్తున్నారు. వీలైతే మనం కూడా పోదాము, చూసుకొని అలాగే వెళ్ళిపోవచ్చు ఫాల్స్. లేకపోతే డైరెక్ట్ మనం మైసూర్ వెళ్ళిపోదాం, మైసూర్ ప్యాలెస్. అసలైన బండి ఇది, ఇక ఇలా సడన్లీ వచ్చి బ్రేక్ ఇప్పిస్తుంది. రోడ్ మాత్రం భలే ఉంది. అండ్ మీకు చెప్పేది నేను మర్చిపోయాను, నేను ఈ DJI కెమెరా కొన్నప్పటి నుంచి ఇదే ఫస్ట్ ట్రిప్. సో కెమెరా సెట్టింగ్ ఒకసారి కరెక్ట్గా చూసి చెప్పండి. దీని కింద ఒక వీడియో పెట్టాను, కెమెరా రివ్యూది, పై చూడండి వీడియో. అండ్ ఇది కూడా ఒకసారి యాంగిల్స్ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి కామెంట్ చేయండి. ఓ కుక్కల గ్యాంగ్ హాయ్ తమ్ముళ్ళు. సడన్ గా వచ్చేసి అనుకోండి అంతే. ఆహా, సన్ రైజ్ మస్తు ఉంది కదా. ఇప్పుడు అస్సలు చలినే పెడతలేదు. పొద్దున్న మాకు చాలా చలి పెట్టింది, ఇప్పుడు చలి లేదు, ఏం లేదు. ఇది అసలైన రైడ్ మూమెంట్, ఎంజాయ్ చేసుకునేది. అండ్ ఇక్కడ చిన్న రివర్ ఉంది. ఓ ఇది కూడా వాటర్ ఫాల్సే బ్రో, రివర్ అనుకున్నాయి, చిన్న వాటర్ ఫాల్స్. బాగుంది కదా, మనకి ఫస్ట్ వాటర్ ఫాల్స్ ఈ రైడ్లో. మొత్తానికి మైసూర్కి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు మనం ప్యాలెస్కి వెళ్ళాల, మైసూర్ ప్యాలెస్కి. సో ఇక్కడ నుంచి 1 కిలోమీటర్. మైసూర్కి ఇదే ఫస్ట్ టైం రావడం నేను, ఇంతకు ముందు ఎప్పుడు కూడా రాలేదు. సో అంతా కొత్తగా ఉంది, కానీ బాగుంది. మనం మైసూర్కి రావాలంటే మనము దసరాలో రావాలా, అప్పుడు మొత్తం లైటింగ్, మైసూర్ అంతా లైటింగ్ ఉంటుంది. దసరా ఇక్కడ చాలా మంచిగా చేస్తారు. ఇది ఏదో పెద్ద కోటలాగా ఉంది, హోటల్ మాల్ అంతా దీంట్లో. ఓహో, గుర్రం బండి. అండ్ ఇది గేటు, మెయిన్ గేటు. సో ఇంకా ఓపెన్ అవ్వలేదు, కరెక్ట్ 10కి ఓపెన్ అవుతుందంట. సో ఇంకొక 10 నిమిషాలు. సో అందరు ఇక వెయిట్ చేస్తున్నారు. ఎక్కువ స్టూడెంట్స్ వచ్చారు ఇక్కడ, చిన్న పిల్లలు, స్టూడెంట్స్. అంటే లోపల ఇలా ఉంది. అండ్ ఇక్కడ అంతా ఇది అంతా గ్రీనరీగా చూడండి, బాగుంది. ఇది చాలా పెద్దది ఉంది బ్రో. ఇది నేను ఇంతే అనుకున్నా, ఇది ఒకటే ప్యాలెస్ అనుకున్నా, కానీ అటు చూడండి ఇంకా చాలా పెద్ద ఉంది. ఎండ కొడుతుంది ముఖంతో. సో ఇప్పుడు లోపలికి పోదాం. అండ్ అక్కడ ప్యాలెస్ ఫోటో ఉంది చూడండి. ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు. పైన ఎలా ఉంది చూడండి. ఏనుగు తల బాగుంది. ఎలా ఉంది చూడండి ఒకసారి పైన అంతా. ఇప్పుడు నేనైతే బ్లాగర్ని, నేను కెమెరా పట్టుకోవాలా. వీళ్ళంతా ఎందుకు కెమెరా పట్టుకుంటున్నారో, వచ్చి ఎంజాయ్ చేయట్లేదు. అందరి చేతిలో ఫోన్లు, అందరూ ఫోటోలు దిగుతున్నారు. ఇలా దిగితే ఎంజాయ్ చేయలేరు. చూడాలి అప్పటి రాజులు
వీళ్ళ పేరేంటో ఏంది ఏం తెలియదు మనకు, ఊరికే ఫోటోలు చూపిస్తున్నా చూడండి అంతే. మనకు లోపల ఎంట్రీ లేదు, ఏమున్నాయి ఇక్కడ నుంచే ఫోటోలు. అండ్ ఇది మన సెటప్. ఇక్కడ నుంచి రాజు నుంచొని ప్రజలారా ఆగ్రహం అంటాడు, దాడికి సిద్ధం కండి అంటాడు ఇక్కడ నుంచి. ఇదేగా. అండ్ ఇదొక హాల్, డిజైన్ అప్పట్లోనే ఇలా కట్టారంటే చూసుకోండి మరి. సిల్వర్ డోర్ అంటే ఇది చూడండి, ఇదో మొత్తం సిల్వర్ డోర్ ఇది. సో చాముండేశ్వరి టెంపుల్ ఇంకొక 6 కిలోమీటరు. సో ఎక్కుతున్నాము పెట్ట. ఓ వైల్డ్ యానిమల్స్, ఇక్కడ టైగర్స్ కూడా ఉంటాయంట బ్రో. సో జాగ్రత్త చూసుకొని తోలాలి, లేకపోతే అంతే మరి. ఏదన్నా పైనుంచి వచ్చింది అనుకో అంతే మరి మన కథ. చాముండేశ్వరి టెంపుల్ గురించి మీరు విని ఉంటారు, చాలా ఫేమస్ టెంపుల్. అక్కడ ఫేమస్ ఏంటంటే ఇక్కడ చేతికి ఒక తాడు కడతారు. అక్కడనే గుడి గోపురం గుడి ఉంటుంది కదా, ముందునే కూర్చొని చాలా మంది కడతారు. సో అది ఇలా పట్టుకొని నేను చేసేది చాలా వైరల్ అవుతుంది. ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది చూడండి వ్యూ పాయింట్. ఒక్కసారి ఆగండి, పైకి ఎక్కి చూపిస్తాను. ఇదే మైసూరు. మైసూర్ ఏం కాదు ఇది, మైసూర్ అటు సైడ్ వస్తుంది. ఆ కొండపైన ప్యాలెస్ అదంతా అటు సైడ్ ఉంది. ఇదంతా. అండ్ గాయస్ రోడ్ చూడండి ఎలాగుందో. ఇలాంటి రోడ్లలో ఎవడైనా స్లోగా అస్సలు వెళ్ళడు, స్పీడే. మస్తు ఉంది కదా. ఇదే మైసూర్ ప్యాలెస్ మనకు కూడా కనిపిస్తుంది చూడండి. అదే మైసూర్ ప్యాలెస్ స్ట్రైట్ కనిపిస్తుందా? ఆగండి ఒకసారి చెట్టు అడ్డం ఉంది, స్ట్రైట్ అటు సైడ్ ఉంది చూడండి. ఈ వైట్ బిల్డింగ్ తర్వాత ముందు ఉన్నది ఇంతే, దగ్గరనే. మనం ఇప్పుడు ఇలానే వచ్చాము, ఆడ కింద రోడ్ ఉంది కదా, అలా కింద నుంచి అలా 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 వచ్చి పైన ఇలా పైకి గట్టెక్కుతున్నాము, పైకి ఎక్కాము అంతే. సో మైసూర్కి వస్తే 2 మిస్ కాకండి. ఇప్పుడు బండి పార్కింగ్ ఎక్కడ ఇక్కడనే ఉంది కదా. సో ఇక్కడ కూడా డబ్బులేనా. సో లోపల పోతున్నాము, పువ్వులు తీసుకున్నాం, టెంకాయల పువ్వులు. సో పోదాం లోపలికి. ఇప్పుడు దర్శనం చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో ఇదే మీకు ముందు నుంచి ఒకటి చూపిస్తాను ఆగండి. సో ఇదే టెంపుల్ చూడండి, పైన సన్లైట్ ఉంది, మంచిగా కనిపిస్తుంది కదా. సో ఇది చూడండి ఎలా ఉందో ఒకసారి. వస్తుంది కదా. సో ఇప్పుడు లైన్ దించాలా మనం. దర్శనం అయిపోయింది, వచ్చినాము ఇక్కడ. బయటికి పోయి నేను చెప్తాను ఎంత సమయం పట్టిందో దర్శనం. మొత్తానికి అయితే బయటికి వచ్చేసాం దర్శనం చేసుకొని. సో దర్శనం అయితే బాగా జరిగింది, అంతా పర్లేదు, మంచిగా బాగానే అయింది. కానీ ఒక్కటి మాత్రం మోసమైంది, ఏదంటే టైం. మేము ఎంత ఇక్కడ రావడానికి 1 o'clock వచ్చాము. ఇక్కడ లోపల పోయాము గుడిలోకి, అక్కడ ఇంత రష్ ఉంది, వెనక్కి కూడా రాలేము, ముందుకు కూడా పోలేము, అంత రష్. ఇగో 5 అవుతుంది ఇప్పుడు టైము, 5:30. సో 5 hours మాకు అది ఉంటుంది కదా సర్కిల్ తిరిగేలాగా, దాంట్లోనే తిరుగుతూ ఉండిపోయాం మేమిద్దరు. అంతే, వెళ్ళిపోతాము. వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా, లైక్ అండ్ సబ్స్క్రైబ్. అంతే, టాటా, బాయ్ బాయ్.